కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం నుండి జ్ఞాపకం చేసుకొని మీ ఆత్మతో నింపండి, మీ అభిషేకము దయచేయండి. మీ సన్నిధిలో ప్రభా మీ ఆత్మను కుమ్మరించండి. దయగలిగిన తండ్రి, పరలోకంలో నుండి ఆయన మీ ఆత్మను కుమ్మరించి అభిషేకము దయచేసి మాట్లాడదేవా మీరు మా మధ్యకి దిగిరామని ప్రార్థిస్తున్నాం. దయగల కనిక్రమల తండ్రి, సాతానికి సిగ్గు అవమానము దయచేయం. ఘనత మహిమ ప్రావలు పొందమని బలలో మేము హెచ్చరించబడిన వారమై బలలో మమ్మల్ని మేము పరీక్షించుకొని పాలు పొందడానికి సిద్ధపరుస్తున్నామని మా రక్షకుడైన యేసు ప్రభు శ్రేష్టమైన ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్న వాళ్ళని అలాగే చేసి ఆరోగ్యం పాత్రలోనిది త్రాగాలి. నీవు మనకి మనం పరీక్షించుకునకుండా పాలు పొందితే నష్టాలున్నాయి, కష్టాలున్నాయి, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తున్నటువంటి మాట, మరి నేను నా జీవితంలో మన యొక్క విశ్వాసంలో నీవు మనకి మనము పరీక్షించుకుంటూ వచ్చినప్పుడు మన యొక్క విశ్వాస జీవిత యాత్రలో మనం సాగిపోగలం. మనల్ని మనం పరీక్షించుకునకుండా మన యొక్క జీవితంలో మరి ఆ విధంగానే మనం పాలు పొందితే చాలా నష్టం ఉంది. ప్రభు శరీరముని వేచింపక తిని త్రాగువాడు తనకు శిక్ష విధి కలుగుటకి తిని త్రాగుచున్నాడు. మనకి శిక్ష విధి తప్పించబడాలంటే, శిక్షలో నుండి మనము తప్పించబడాలంటే మనం ఏం చేయాలంటే మనల్ని మనం పరీక్షించుకునేలా చదవండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం నుండి చదవండి. నేను యేసుక్రీస్తుననగా నేను సిలువ వేయబడిన యేసుక్రీస్తుని తప్ప మరి దేనిని మీ మధ్య ఎరక్కుందునని నిశ్చయించుకుంటున్నాను అంటున్నాడు పౌలు. ఏమంటున్నాడంటే పౌలు, మరి నేను యేసుక్రీస్తుననగా సిలువ వేయబడిన యేసుక్రీస్తుని తప్ప మరి దేనిని మీ మధ్య ఎరక్కుందునని నిశ్చయించుకుంటున్నట్టున్నాడు. మనము ఈ దినాలలో ఎరగవలసినటువంటి పరిస్థితి ఏమిటంటే, మనకి రక్షణ ఇచ్చినటువంటి యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్యజీవం. యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ అధ్యాయం 3వ వచనాన్ని చదవండి. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయ్యే నిత్య జీవను బలలో పాలు పొంది నీవు మనకు మనం పరీక్షించుకున్నా కూడా పాలు పొందితే నష్టం ఉంది. మనం ఏమిటి ఎరగాలంటే, ఆయన అంటున్నాడు, పౌలు అంటున్నాడు, నేను యేసుక్రీస్తునగా సిలువ వేయబడిన యేసుక్రీస్తుని తప్ప మరి దేనిని మీ మధ్య ఎరక్కుందునని నిశ్చయించుకుంటున్నట్టున్నాడు. యేసుక్రీస్తుని సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తుని తప్ప నేను మీ మధ్య దేనిని ఎరక్కుందునని నిశ్చయించుకుంటునే. ఎవరి మధ్యలో? కొరింథీ యొక్క ప్రజల మధ్యలో ఏం చేస్తూ వచ్చినట్టు పౌలు, నేను యేసుక్రీస్తు అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తుని తప్ప మరి దేనిని మీ మధ్య ఎరక్కుందునని నిశ్చయం అంటే ఖచ్చితంగా నేను యేసుక్రీస్తుని ఎరిగి ఉన్నాను అంటున్నాడు పౌలు. నేను యేసుక్రీస్తుని ఎరిగి ఉన్నాను. ఈనాడు నువ్వు బలలో పాలు పొందుతున్నా సహోదరుడు సహోదరి, యేసుక్రీస్తుని జీవిత పర్యంతం మన మరణం అయినంత వరకు క్రీస్తుని
నీ జీవితంలో మన జీవితంలో యేసు క్రీస్తుని ఎరగకపోతే మన జీవితంలో మనకు చాలా నష్టం. బలలో పాలు పొందటానికి సిద్ధంగా ఉన్నాం. బలలో పాలు పొందడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభు శరీరమని వేచింపక తిని త్రాగువాడు తనకు శిక్ష విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. తనకు శిక్ష, నీకు శిక్ష ఉంది. నాడు మనము శిక్ష పొందవలసినటువంటి సమయం ఉంది. ప్రభు యొక్క బలలో నీవు పరీక్ష లేకుండా పాలు పొందితే నీ జీవితంలో మన జీవితంలో ఏమని పరీక్షించుకున్నానంటే, నేను యేసు క్రీస్తుని తప్ప దేనిని మీ మధ్య ఎరవకుందునని నిశ్చయించుకుంటున్నటువంటి పౌలు. నువ్వు ఇంతకాలం రక్షించబడుతూ వచ్చినావు, ఇంతకాలం రక్షణ పొందుతూ వచ్చినావు, మారు మనసు పొందింటే, పాప క్షమాపణ పొందింటే, మరి దినాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి. మన జీవితంలో నువ్వు దేని నెరుగుతూ వచ్చినావు? మనం ఏమిటి నెరుగుతూ వచ్చినాం? ఏమిటి నెరుగుతూ వచ్చినాం? ప్రభుని ఎరగలేదా? లోకంలో ఉన్నవన్నీ మనం ఎరుగుతూ వచ్చినాం, లోకంలో ఉన్నవన్నీ మనం చూస్తూ వచ్చినాం, లోకంలో ఉన్నటువంటిని అనుభవిస్తూ వచ్చినాం, లోకంలో ఉన్నటువంటిని మనం అనుభవించి చూస్తూ వచ్చినాం. అయితే ఎవరిని ఎరగలి? ఇప్పుడు క్రీస్తు యేసుని ఎరుగుతూ రావాలా? క్రీస్తు యేసుని ఎరగకుంటే నీ జీవితంలో మన జీవితంలో ఎంత బలలో పాలు పొందినా మనం వేస్టే. మనకు పరలోకం లేదు. క్రీస్తుని ఎరగకపోతే పరలోకం లేదు. క్రీస్తు, అందుకే ప్రభుయేసు క్రీస్తు వారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఏమంటాడంటే, పరలోకానికి నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవరును పరలోకానికి తండ్రి వద్దకు రారని యేసు ప్రభు వారు చెప్తా ఉన్నారు. తండ్రి వద్దకు ఎవరునో రాలేరని యేసు ప్రభు వారు చెప్తా ఉన్నారు. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్యము జీవం. నిత్య జీవం. నిత్యం అంటే ఎప్పటికీ జీవమే ఉంటుంది మనకి యేసు క్రీస్తుని ఎరిగితే. యేసు క్రీస్తుని ఎరగకపోతే మనము బలలో పాలు పొందినా, పరీక్షించుకునకుండా పాలు పొందితే మనలో జీవమే లేదు. అసలుకి మనలో జీవం లేదు. అందుకే పౌలు ఏమంటున్నాడంటే, నేను యేసు క్రీస్తుననగా సిలువ వేయబడిన యేసు క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరక్కుందని నిశ్చయించుకుంటూనే. చదవండి, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. రెండో అధ్యాయం 3వ వచనం చదవండి. మొదటి కొరింథీ. యేసు క్రీస్తుని తప్ప మరి దేనిని మీ మధ్య ఎరక్కుందనని నిశ్చయించుకుంటూనే, మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ వద్ద ఉంటేనే మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకున్నాక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనపరచు దుష్టాంతములను నేను వినియోగించి తినని పౌలు అంటూ ఉన్నాడు. పౌలు ఏమంటున్నాడంటే, మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ వద్ద ఉంటిని అంటున్నాడు పౌలు. కొరింథీ యొక్క సంఘస్థుల్లో నేనెంతో మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ వద్ద ఉంటిని. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకునక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక. తీయని మాటలు ఎట్లుంటాయి? శత్రువు సాతానుడు నాశనం చేసేటువంటి వాడు, మరి తప్పుడు త్రోవలోనికి తీసుకెళ్ళేటువంటి వాడు, నరకంలోనికి తీసుకెళ్ళేటువంటి వాడు ఎలాంటి చెప్తాడంటే తీయని మాటలు చెప్తాడు. ఏమని? ఇది నిజమా, ఇది నిజమా అంటే దేవుడు మీకు వద్దని చెప్పినటువంటి ఫలాలు
మరి దేవుడు మరి తినవద్దని చెప్పినటువంటి ఫలము ఇది ఇది చెప్పడం ఇది నిజమా అంటే అయిపోయాగా, ఇది నిజమా అన్నాడు. ఎవరైనా ఒకరు ప్రశ్న చేస్తే మన ఈ శ్వాసము తొలగిపోవటానికి, మన ఈ శ్వాసం విడిపోవటానికి, మన ఈ శ్వాసం మనలో నుండి తప్పిపోవటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. తీయని మాటలు శత్రువు సాతానుడు చాలా తీయని మాటలు చెప్పగలడు. ఏదైనా తోటలోనికి వచ్చి ఆదామవ్వలు వారు దేవునితో నిత్యము సహవాసం చేస్తున్నటువంటి వారితో సాతానుడు వచ్చి ఏం చెప్తూ చూడండి, ఇది నిజమా, మీరు దేవుని వల్లే దేవతల వల్ల అవుతారని దేవుడు బేకని మీకు వద్దని చెప్తూ వచ్చినాడు. మీరు వాటిని దేవుడు ఏం చెప్తూ వచ్చినాడు చెప్పండి. దేవుడు ఏం చెప్తూ వచ్చినాడు, దినమున మీరు నిశ్చయముగా చచ్చిపోదురు. జాగ్రత్త, మన ఈ శ్వాసంని మనము తప్పిపోకుండా చచ్చిపోకుండా ఎవరో ఎక్కడో తీయని మాటలు శత్రువు తీసుకొని వచ్చినప్పుడు నువ్వు నమ్మి నీ శ్వాసమును నశించిపోవడానికి కారణముగా ఉంది. గతించినటువంటి గత సంవత్సరంలో 2023లో మణిపూర్ రాష్ట్రంలో మందిరాలు తగలబెడుతూ వచ్చినారు. అత్యాచారాలు చేస్తూ వచ్చినారు, విశ్వాసాలని మానభంగాలు చేస్తూ వచ్చినారు. అయితే వారు ఏం చేస్తూ వచ్చినారంటే, వారు ఏ అధికారం మీద లోకములో ఎవరి మీద ఆధారపడుతూ రాలేదు. వారు ఏం చేస్తూ వచ్చినారంటే 40 కిలోమీటర్ల దూరం మరి బైపాస్లో మెయిన్ రోడ్లో మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ వచ్చినారు. ఈనాడు చివరి దినాల్లో ఉన్నావు, అంత్య దినాల్లో ఉన్నావు. నీ విశ్వాసంలో నువ్వు ఆధారపడుతున్నావా? ఏమంటున్నాడంటే పౌలు, మరి ఆయన మరియు బలహీనతతోనూ భయంతోనూ ఎంతో వణుకుతోను మీ యొద్ద ఉంటిని. మీ శ్వాసం మనసుల జ్ఞానమును ఆధారం చేసుకున్నాక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను, స్వార్థ ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక. తీయని మాటలు ఎట్టుంటావంటే అంటారు ఇంటి పక్కల వాళ్ళు ఏమంటారంటే, అమ్మాయి ఆ ఇంటిలతో నీకు మాట్లాడతావు, వాళ్ళు తీయని మాట నేర్పిస్తారమ్మా అని అంటారు. తీయని మాట నేర్పిస్తారమ్మా వాళ్ళు, వాళ్ళ మాట ఏంటికి వింటావు. కొంతమంది ఏమంటారంటే వాళ్ళకి మాకు వారు మనుషులని ఆధారం చేసుకొని మరియు ఈ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకున్నాక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తిని కనపరచు దృష్టాంతములని వినియోగించినటువంటి పౌలు, నువ్వెవరిని వినియోగిస్తున్నావు? నీ శ్వాసము దేనిని ఆధారం చేసుకుంటుంది? మనుషులను ఆధారం చేసుకొని నీ జీవితంలో తీయని మాటల చేత చెడిపోతున్నావా? చెడిపోయి నీ జీవితంలో ప్రభుతో కూడా నీ జీవితంలో వారు మణిపూర్ రాష్ట్ర ప్రజలు ఏం చేస్తూ వచ్చినారంటే 40 కిలోమీటర్ల దూరం మోకాళ్ళ మీద ఉండి ప్రభు మీద ఆధారపడుతూ వచ్చినారు. వాళ్ళు ఎప్పుడైతే మనుషుల మీద ఆధారపడతాడో వారి శ్వాసం తగ్గిపోతుందని కారణం. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, చాలా చివరి దినాల్లో ఉన్నాం. ఈ శ్వాసముతో ఎప్పుడు త్యాగంతో ఉంటామో, పవర్తో ఉంటామో, ఆత్మీయ జీవితంలో సురుకుదనంలో ఉంటామో, మరి భయంకరమైనటువంటి పరిస్థితులు సంభవిస్తాయి ఈ శ్వాసకి. వాటన్నిటిని మనం సహించుకునలేనటువంటి కారణము అదే మన ఈ శ్వాసాన్ని తప్పుడు త్రోవలోనికి తీసుకెళ్ళేటువంటిది. వారు ఏ అధికారికి లోపడలేదు కనుక, ఏ మరి నాయకునికి లోపడలేదు కనుక వారికి ఎంత భయంకరమైన పరిస్థితులు సంభవిస్తూ వచ్చినాయి. వారికి ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు, మందిరాలు తగలబెడుతూ వచ్చినారు, అత్యాచారాలు చేస్తూ వచ్చినారు, మానభంగాలు చేస్తూ వచ్చినారు, సాక్షులుగా చేస్తూ వచ్చినారు. అందుకే పౌలు అంటున్నారు, మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకున్నాక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను, స్వార్థ ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించినటువంటి పౌలు. ఇజ్రాయెల్ దేశం చాలా చిన్న దేశం. ఇజ్రాయేలీలకి దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే యుద్ధం నేర్పిస్తూ వచ్చినాడు. ఎప్పుడు వారు ఇజ్రాయేల్గా మారుతూ వచ్చినాడంటే, యాకోబు ఏం చేస్తూ వచ్చినాడంటే
మరి తన అన్నని తండ్రిని మోసం చేసి అరణ్ వైపు పరుగులెత్తి వెళుతూ వచ్చినాడు. అరణ్ వైపు పరుగులెత్తి 7 సంవత్సరాలు రాహేల్ కొరకు కొలువు చేస్తూ వచ్చినాడు. రాహేల్ కొరకు కొలువు చేస్తే మరి లాబాన్ ఏం చేస్తూ వచ్చినాడంటే రాత్రి మరి లేయనిచ్చి జబ్బు కళ్ళది ఎవరు చేసుకున్నారని మరి యాకోబునకు రాత్రి పెళ్లి చేస్తూ వచ్చినాడు. అన్నని తండ్రిని మోసం చేసిపోయినటువంటి యాకోబు రాహేల్ కొరకు 7 సంవత్సరాలు కొలువు చేస్తే లేయనిచ్చి పెళ్లి చేస్తూ వచ్చినాడు. నేనే మోసగానంటే నాకంటే మోసగాడు మా మామ ఉన్నాడని యాకోబు అనుకున్నాడు. ఏమమ్మా నేను రాహేల్ కొరకు 7 సంవత్సరాలు కొలువు చేస్తే లేయనిచ్చి పెళ్లి చేస్తామంటే మా దేశం యొక్క సంప్రదాయం ఇది కాదు. పెద్దదాన్ని వదిలిపెట్టి చిన్నదాన్ని పెళ్లి చేసే దేశ సంప్రదాయం కాదు. మన భారతదేశంలో అయితే పెద్దదాన్ని విడిచిపెట్టి చిన్నదాన్ని పెళ్లి చేయొచ్చు, చిన్నదాన్ని విడిచిపెట్టి పెద్దదాన్ని పెళ్లి చేయొచ్చు. ఆ యొక్క దేశంలో అది సంప్రదాయం కాదని మరి లేనిచ్చి పెళ్లి చేస్తూ వచ్చినాడు. మరి నువ్వు మళ్ళీ రాహేలు కొరకు మళ్ళీ 7 సంవత్సరాలు కొలువు చేయమంటూ వచ్చినాడు. 7 సంవత్సరాలు 14 సంవత్సరాలు యాకోబు ఆరానులో తన మామైన లాబానుతో మరి కొలువు చేస్తూ వచ్చినప్పుడు 6 సంవత్సరాలు తన మంద కొరకై తన మామ యొక్క మంద కొరకై కొలువు చేస్తూ వచ్చినాడు. 6 సంవత్సరాల్లో దాస్యలను సంపాదించుకున్నాడు, మందలు సంపాదించుకున్నాడు, గొర్రెలు సంపాదించుకున్నాడు, ఆంబోతులు సంపాదించుకున్నాడు. సమస్తాన్ని సంపాదించుకొని దేవుడు ఏం చేస్తూ వచ్చినట్టే బేతేల్లో దర్శనం అనుగ్రహిస్తూ వచ్చినాడు యాకోబునకు. యాకోబు ఏం చేస్తూ వచ్చినాడంటే మరి దేవుడు ఇచ్చినటువంటి దర్శనాన్ని తిరస్కరించి త్రోసివేసి అన్నని తండ్రిని మోసం చేసి ఆరాను వైపు పరుగులెత్తి భార్యలను సంపాదించుకుంటానికి, దాసులను సంపాదించుకుంటానికి, ఆవులను, ఆంబోతులను, గొర్రెలను, మందలను సంపాదించుకొని తన జీవితంలో ఏం చేస్తూ వచ్చినాడంటే మామతో నిష్ఠురమైతే వచ్చినాడు. మామతో నిష్ఠురమైతే వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే తిరిగి బేతేలునకు వెళ్ళము. బేతేలు నీకు దేవుడు ఇచ్చినటువంటి ప్రత్యక్షత. బేతేలు దేవుడు నీకు ప్రత్యక్షత అనుగ్రహిస్తూ వచ్చినాడు. వెళ్ళమంటే ఏం చేస్తూ వచ్చినాడు? సమస్తాన్ని తీసుకొని వచ్చినాడు. భార్యలను, పిల్లలను, దాసులను, మందలను అందరినీ తీసుకొని వచ్చి ఏం చేస్తూ వచ్చినాడంటే 3 గుంపులుగా చేస్తూ వచ్చినాడు. యాబోకు రేవు దగ్గర ఒక్కడు మాత్రం మిగిలిపోతూ వచ్చినాడు. నేను వస్తే నా అన్నయ్య ఏశావు నన్ను చంపేస్తాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళి తన భార్యలకు, దాసీలకు, కుమారులకు ఒక గుంపు, దాసీలకు ఒక గుంపు, భార్యలకు ఒక గుంపు, 3 గుంపులు చేసి పంపిస్తూ వచ్చినాడు. నీ సేవకుడైన నీ ప్రభువుకైన ఏశావునకు ఈ కానుక సమర్పించమని అన్నను సమాధానపరచడానికి మందలని 3 గుంపులు చేసి పంపిస్తూ 400 మందితో అన్న మరి చంపడానికి యాకోబు దగ్గరికి వస్తున్నాడు. వారందరిని పంపించి యాకోబు ఏం చేస్తూ వచ్చినాడంటే యాబోకు రేవు దగ్గర ఒక్కడు మాత్రం వెలుగుతూ వచ్చినాడు. ఒక్కడు మాత్రం వెలిగిపోతూ వచ్చినాడు. ఒక్కడు వెలిగి ఏం చేస్తూ వచ్చినాడంటే తెల్లవారు వరకు దేవునితో పోరాడుతూ వచ్చినాడు. తెల్లవారు వరకు దేవునితో యాకోబు పోరాడుతూ వచ్చినాడు. నీ పేరు చెప్పంటే దేవునికి అందరి పేర్లు, నీ పేరు తెలుసు, నా పేరు తెలుసు, మీ అందరి పేర్లు తెలుసు, యాకోబు పేరు తెలుసు. యాకోబుని ఎందుకు పేరు అడుగుతున్నాడంటే దేవుడు చెప్పాలని, తన నోటి నుంచి పేరు చెప్పేయాలని. తెల్లవారు వరకు పోరాడుతూ వచ్చినాడు. నీ పేరు చెప్పంటే నా పేరు చెప్పను, నీవు నన్ను ఆశీర్వదించేంత వరకు నేను నీకు నా పేరు చెప్పను. ఒకేసారి ఏం చేస్తూ వచ్చినాడంటే దేవుడు కోపం లేచి ఒకటేసారి తొడగుట్టు మీద సపరిస్తూ వచ్చినప్పుడు తొడగుట్టు కుంటుతూ వచ్చినాడు యాకోబు. కుంటుతూ వచ్చి నా పేరు యాకోబు, నీ పేరుకి మీదట యాకోబు కాదు, ఇజ్రాయేలుగా మార్చబడుతుంది. ఇజ్రాయేలీలు అంటే దేవునితో పోరాడేటువంటి ప్రజలు, దేవునితో ఉండేటువంటి ప్రజలు. దేవుని సన్నిధిలో దేవునితో పోరాడడం అంటే దేవునితో కొట్లాడరు. దేవుని సన్నిధిలో ఉండేవారు, ప్రార్థించేటువంటి వారు ఇజ్రాయేలీలు. ఇప్పుడు ఎవరి మీద వారి యొక్క విశ్వాసం ఎవరి మీద ఆధారపడలేదు, దేవుని మీద ఆధారపడి ఎంత పెద్ద దేశం ఇరాన్ దేశం భారత్ని సహాయం అడుగుతూ ఉంది. 90 లక్షల జనాలే, 70 దేశాలు మరి అరబ్ దేశాలున్న గింత గజ్జగోరంతా కూడా జంకేది లేదు ఇజ్రాయేలీలు. వారి యొక్క విశ్వాసం దేవుని మీద ఆధారపడుతూ ఉంది. మనము ఈనాడు ఈ చివరి దినాల్లో
యుద్ధాలు జరుగుతున్నాయి, భయంకరమైన పరిణామాలు జరుగుతున్నాయి లోకంలో. అందుకే పౌలు ఏం చెప్తూ వచ్చినాడంటే తిమోతికి, మనం తిమోతి ఈ లోకంలోనికి ఏం తీసుకొని రాలేదు, ఏం తీసుకొని వెళ్ళలేం కనుక కాగా అన్న వస్త్రములతో మనము వాటితో తృప్తి పొందిన వారమై మనం తిరిగి వెళ్ళాలా. దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్ళాలంటే మనం ఏమి ఈ లోకంలోనికి తీసుకొని రాలేదు. పౌలు ఏమంటున్నాడు, వారు ఇశ్రాయేలీయులు ఏం చేస్తూ వచ్చినారంటే తమ విశ్వాసం మీద ఆధారపడుతూ వచ్చినారు. నీవు నీ జీవితంలో, మన జీవితంలో మనుషుల మీద ఆధారపడితే మనుషులు లాంటి వారం అవుతాం. బాగా గుర్తుపెట్టుకోండి, వారి ఇజ్రాయేలీలు ఎవరి మీద ఆధారపడలే. ప్రధానమంత్రి మోడీ గారిని ఇరాన్ యొక్క అధ్యక్షుడు మాకు సహాయం చేయమని అడుగుతా ఉన్నాడు. చాలా పెద్ద దేశాలే, ఇజ్రాయెల్ దేశం చాలా చిన్నది, ప్రపంచ పట్టణంలో చాలా చిన్న దేశం. ఎందుకు వాళ్ళకంత పౌరుషం, ఎందుకంత వాళ్ళకంత త్యాగం, వాళ్ళకి ఎందుకంత ఈ శ్వాసంలో ఈ నిరీక్షణ, ఎందుకంత మరి పోరాటానికి వారు యుద్ధవీరులు అంటే దేవుడు ఇచ్చినటువంటి వారు ఎప్పుడు వరకు చేయాలంటే యుద్ధం, ప్రభు వచ్చేంత వరకు కూడా ఇంక యుద్ధం చేస్తూనే ఉండాలి. నీవు మనము కాపాడబడుతున్న కారణం అంటే వారి యొక్క ధన్యత, వారి యొక్క విశ్వాసం, వారి యొక్క త్యాగం, వారి యొక్క సమర్పణ. సహోదరుడు సహోదరుడి, నువ్వు బలలో పాలు పొందుతున్నావు నీ జీవితంలో, మన జీవితంలో నీవు ఏం చేస్తున్నాడంటే, ఏమంటున్నాడంటే మరి అపోస్తులైన పౌలు రాస్తా ఉన్నాడు 29, ప్రభు శరీరమని వేచిపోక తిని త్రాగువాడు తన శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు, తన శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మయు దేవుని యొక్క శక్తియు కనపరచు దుశ్శాంతములని వినియోగించునని పౌలు అంటున్నాడు. నీవు మనం ఏం చేయాలంటే దేవుని యొక్క శక్తి కనపరచు దుష్టాంతములని వినియోగిస్తూ రావాలా దేవుని యొక్క శక్తిని. అపోస్తుడైనటువంటి పౌలు మరి 2వ కొరింథీ రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో ఏమని రాస్తున్నాడంటే 2వ కొరింథీ 4వ అధ్యాయం 16వ వచనాన్ని చదవండి బాబు, 16వ వచనాన్ని చదవండి. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కుషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అంటున్నాడు పౌలు. నీ అంతర్య పురుషుడు నూతనంగా చేయబడుతున్నాడా? మరి కావున మేము అధైర్యపడం, మా బాహ్య పురుషుడు కుషించినను. బాహ్య పురుషుడు అంటే చెప్పండి, బాహ్య పురుషుడు అంటే మన శరీరం కుషించినను, మన శరీరము మా శరీరము కుషించిపోయినను. మరి అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. దినదినము నూతన పరచబడాల. మన యొక్క విశ్వాసం, మన ఆత్మ మెరుగుపరచబడాల. నువ్వు నీ విశ్వాసం దేనిని ఆధారం చేసుకుంటున్నావు? లోకంలో దేని కొరకై నువ్వు జీవిస్తున్నావు? యేసు క్రీస్తు ప్రభువుని అపోస్తుడైనటువంటి పౌలు అంటున్నాడు. ఆయన అంటున్నాడు, నేను యేసు క్రీస్తు అనగా సిలువ వేయబడిన యేసు క్రీస్తుని తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుక్కుందని నిశ్చయించుకుంటూనే యేసు క్రీస్తుని అరుగుతూ రావాలా. మనం సిలువ వేయబడుతూ వచ్చినాడు మన కొరకై, సిలువలో తన ప్రాణం పెడుతూ వచ్చినాడు మన కొరకై. ఎవరు నీ కొరకై ప్రాణం పెడుతూ వచ్చినారు? ఎవరు నీ కొరకై ప్రాణం పెట్టినంతగా తను తాను సిలువలో సమర్పించుకున్నటువంటి వారి, నీ తల్లిదండ్రులు, నీ అన్నదమ్ములు, నీ భార్య పిల్లలు, నీ భర్త పిల్లలు ప్రాణం పెడుతూ వచ్చినారా? ఎవరు పెడుతూ వచ్చినారు? ప్రభువైన యేసు క్రీస్తు వారు నీ కొరకై, మన కొరకై ప్రాణం పెడుతూ వచ్చినాడు. ఆ ప్రభుని ఎరగకుండా నువ్వు లోకంలో దేనిని ఎరుగుతున్నావు? సంవత్సరాలు గడిచిపోతున్నాయి, దినాలు గడిచిపోతున్నాయి. ఆయుష్ పిలుస్తుంది, అంతం పిలుస్తుంది. ఆయుష్ పెరుగుతుంది, అంతం పిలుస్తుంది. ఆయుస్సు పెరుగుతుంది, అంతం పిలుస్తుంది. ఎవరం ఎప్పుడు మరణిస్తున్నామో నీకు మనకు తెలియదు. ఈ లోకం శాశ్వతమైనటువంటిది కాదు. నీ శ్వాసం శాశ్వతం, నీ జీవితము శాశ్వతం. ప్రభువైన యేసు క్రీస్తు వారు శాశ్వతమైనటువంటి దేవుడు. ఆయన నిత్యము మనతో ఉన్నటువంటి దేవుడు. కావున మేము అధైర్యపడం, మా బాహ్య పురుషుడు కుషించినను, అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. నీవు మనం ఏం చేయాలంటే నూతన పరచబడాల. దినదినం
చివరి దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. చాలా మరి ఇరాన్కు, రష్యా, ఉత్తర కొరియా చాలా బలమైనటువంటి ఆయుధాలు కలిగినటువంటి దేశాలు ఉన్నాయి. అయినను మరి అగ్రరాజ్యమైనటువంటి అమెరికా, ఇజ్రాయెల్కి వారి మీద ఆధారపడకపోయినా వారే ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్తారు, మరి ఇంతవరకు జో బైడెన్ మరింతవరకు సాయం చేస్తూ వచ్చినాడు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గెలుస్తూ వచ్చినాడు. ట్రంప్ మరి ఇజ్రాయెల్ దేశానికి గెలవడం మీదనే ఇజ్రాయెల్ దేశానికి వెళుతూ వచ్చినాడు. ట్రంప్ గెలిస్తే ప్రపంచ దేశాలు ఏమవుతావో అని కుక్కిరిబిక్కిరి అవుతున్నారు అమెరికా దేశంలో. సోదరుడా, నీకు మనకి నీ విశ్వాసం ఎలాగ ఆధారం చేసుకుంటున్నావు? నీ విశ్వాసాన్ని లోకమునకు ఆధారం చేసుకుంటున్నావా, మనుషులకు ఆధారం చేసుకుంటున్నావా? లోకములో జీవించడానికి మరి సాతానికి ఆధారం చేసుకుంటున్నావా? అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, మరి పౌలు చెప్తున్న మాట ఏమిటంటే, కావున మేము అధైర్యపడు, మా బాహ్య పురుషుడు కృషించినను అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. చదవండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుండి చదవండి. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులై పోచున్న ఈ లోక అధికారుల జ్ఞానమును కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానం మరుగైండను, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించను. సోదరుడు, సోదరి, మరి పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధిస్తున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు అంటున్నాడు పౌలు. ఈ లోక జ్ఞానం చాలా వెరితనం. సువార్త ప్రకటిస్తున్నప్పుడు మరి సువార్త నమ్మి రక్షించబడుతున్నటువంటి వారికి ఈ లోకము వెరితనముగా ఉంది, ఈ లోక జ్ఞానం వెరితనముగా ఉంది. ఈ లోక జ్ఞానము కాదు, పరిపూర్ణమైనటువంటి మనము ఈ శ్వాసములో పరిపూర్ణమైనటువంటి వారి మధ్యన జ్ఞానమును బోధిస్తున్నామని పౌలు అంటున్నాడు. పరిపూర్ణమైనటువంటి వారి మధ్యలో నీవు పరిపూర్ణముగా ఉన్నావా? పరిపూర్ణముగా చేయబడుతున్నావా? బలలో పాలు పొందుతున్నటువంటి మనం మన యొక్క జీవితంలో మనము మరి వాళ్ళు పాలు పొందితే అనవసరంగా, అక్రమంగా, అన్యాయంగా నువ్వు పరీక్ష లేకుండా పాలు పొందితే చాలా భయంకరమైన పరిస్థితి. అందుకే ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను, రోగులనే ఉన్నారు. చాలామంది నిద్రిస్తూ ఉన్నారు. నిద్ర అంటే ఈ లోకంలో చచ్చిపోవట, ఈ లోకంలో చచ్చిపోవట. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధిస్తున్నాం. ఈ లోకం అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులై పోచున్న వారు ఈ లోక అధికారులు జ్ఞానమును కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానం మరుగైండును, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తం నియమించను. మన సంఘానికి వాగ్దానం ఏమిస్తున్నాడు దేవుడు? యెహోవా సంఘ వాగ్దానం, నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచదనని మోషేకు సెలవిస్తూ వచ్చినాడు. నా మంచితనమంతా నీ ఎదుట ఉంచదను. 33:19 వచనంలో నా మంచితనమంతా నీ ఎదుట ఉంచదను. దేవుడంత మంచివాడు, మహిమ గలవాడంటే దేవుడంత మంచివాడు, దేవుడంత మంచి దేవుడు. సోదరుడు, సోదరి, జగదుత్పత్తికి ఈ జ్ఞానము మరుగైండును, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తం నియమించను. మనకి మంచితనం నిమిత్తం దేవుడు నియమిస్తూ వచ్చినాడు దీనిని, ఈ జ్ఞానమును. లోకములో మరి ఎన్నో జ్ఞానాలు ఉన్నాయి. జ్ఞానం తీయని
జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక అదామ వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే జ్ఞానయుక్తమైనటువంటి మాటలు తీయని మాటలు విని వారు తినదినమున నిశ్చయముగా చచ్చిపోతూ వచ్చినారు, చనిపోతూ వచ్చినారు ఆత్మీయమైనటువంటి జీవితంలో. నీ జీవితంలో, మన జీవితంలో నీ విశ్వాసమును మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకున్నాక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను. దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకునాలి విశ్వాస యొక్క జీవితంలో. సోదరుడు సోదరి, బలలో పాలు పొందుతున్నటువంటి బలలో పాలు పొందుతున్నటువంటి మనము ఏం చేయాలంటే దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకొని మనము జీవించాలా. అయితే సోదరుడు సోదరి, మరి ఆ జ్ఞానం పరలోకపు జ్ఞానము ఎలాంటి జ్ఞానం అంటే దేవుడు తాను ప్రేమించే వారి కొరకు ఆయన ఏవి సిద్ధపరచనో అవి ఆత్మకే కానీ తెలిసేది, మనుషులకి తెలియవు. చదవండి 2వ అధ్యాయము 8వ వచనం నుండి చదవండి. అది ఈ లోకాధికారులో ఎవరికి తెలియదు, అది వారికి తెలిసిండి నేడలా మహిమైస్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయిందురు. ఈ లోకాధికారులకు ఎవరికి తెలియదు అది. ఈ లోకాధికారులకు ఈ లోకాధికారులు ఎవరికి తెలియదు, అది వారికి తెలిసిండి నేడలా మహిమైస్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయిందురు. సిలువ వేయకపోయిందురు. ప్రభువైన క్రీస్తు వారిని సిలువ వేయకపోయిందురు. పిలాతు ఏం చెప్తూ వచ్చినాడంటే ఆయనలో ఏ దోషము నాకు కనబడలేదు, ఆయనలో ఏ దోషమును నాకు కనబడలేదు అని యూదుల దగ్గరికి తమ యేసు ప్రభు సొంత ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్తే కూడా ఏమంటొచ్చినో తెలుసా? వానిని సిలువ వేయమని కేకలు వేస్తూ వచ్చినారు. ఆయనలో ఏ దోషమును నాకు కనబడలేదు అని పిలాతు రాజు అధికారే చెప్తూ కూడా ప్రజలకి వారికి అందరికి చెప్తే కూడా వారు ఏం చేస్తూ వచ్చినారంటే వారు ఇంటూ రాలేదు. అయినను మరి అది ఈ లోకాధికారులు ఎవరికి తెలియదు, అది వారికి తెలిసిండి నేడల మహిమైస్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయిందురు. మహిమైస్వరూపియగు దేవునిని వారు సిలువ వేయకపోయిందురు. ఈ లోకములో ఎవరికి తెలియను ఆ జ్ఞానం. సోదరుడు సోదరి, దేవుడు నిన్ను మనల్ని రక్షిస్తూ వచ్చినాడు. నీకు మనకు ఆ దేవుడు ఆ జ్ఞానమును అనుగ్రహిస్తూ వచ్చింటే మనము తిరస్కరిస్తే, త్రోసివేస్తే మన యొక్క ఈ శ్వాసమును మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకున్నాక, మనుషుల జ్ఞానమందు ఆధారపడక, సోదరుడు సోదరి బాగా గుర్తుపెట్టుకున్నాలి. మనం చివరి దశలో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం, భయంకరమైన దినాల్లో ఉన్నాం. నీ శ్వాసము దేని మీద ఆధారపడుతున్నావు? నీ శ్వాసము దేని గురించి ఆధారపడుతున్నావు? అయితే పౌలు అంటున్నాడు, దేవుని యొక్క అది ఈ లోకాధికారులు ఎవరికి తెలియదు, అది వారికి తెలిసిండి నేడల మహిమైస్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయిందురు. అయితే సోదరుడు సోదరి, అయితే ఇందును గూర్చి దేవుడు తాను ప్రేమించే వారికి, తన ఆత్మ జ్ఞానం పొందినటువంటి వారికి దేవుడు సమస్తాన్ని సిద్ధపరచగలడు. చదవండి 9వ వచనాన్ని. ఇందును గూర్చి దేవుడు తాను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవుకి వినబడలేదు, మనిషి హృదయమునకు అగోచరము కాలేదు అని రాయబడింది. ఇందును గూర్చి దేవుడు తాను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరచనో. నీ శ్వాసం దేవుని మీద ఆధారపడితే నీకు ఏది అవసరమో ఏదక్కరనో అవన్నీ నీకు సిద్ధపరచగలడు దేవుడు. ఇజ్రాయేలీలు ఏం చేస్తూ వచ్చినారంటే వారు విశ్వాసంతో దేవుని మీద ఆధారపడుతూ ఉన్నారు. భయంకరమైనటువంటి మరి క్షిపణులు, ఐరన్ డ్రోములు చాలా సమకూర్చబడుతూ వచ్చినాయి ఇజ్రాయెల్ దేశానికి. యుద్ధం కానీ ఇప్పుడు పెట్టుకుంటే
యుద్ధంగా పడితే ఎంతో భయంకరమైన పరిస్థితిలోనికి ఇరాన్ వెళుతుందో. సోదరుడి సోదరి, నీవు నా విశ్వాసం మన బాహ్య పురుషుడు కుషించినను అంతరంగ పురుషుడు దినదినం నూతన పరచబడాలా, మెరుగుపరచబడాలా. మన విశ్వాసం మీద మనం ఆధారపడుతూ వెళ్ళాలా, మన విశ్వాసంతో మనం పోరాడుతూ వెళ్ళాలా. అయితే మరి ఆయన ఏం ఇందును గూర్చి దేవుడు తాను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు అగోచరం కాలేదా? మనిషి హృదయానికి అగోచరం. ఒరే, నీకు ఎట్లా వచ్చారా ఇన్ని వస్తువులు, ఇన్ని ఎట్లా వచ్చారా, ఎట్లా ఎవరిచ్చిర్రా నీకు, ఎక్కడిచ్చిర్రా అంటే దేవుడు ఇచ్చినటువంటి సహాయం, దేవుడు చేస్తూ వచ్చినటువంటి సహాయం, దేవుని మీద మన శ్వాసాన్ని ఆధారపడేటువంటి సహాయం, దేవుని మీద దేవుడు ఇచ్చేటువంటి సహాయం. ఆయన ఇందును గూర్చి దేవుడు తాను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు అగోచరం కాలేదా అని రాయబడింది. మనకైతే దేవుడు వాటిని ఆత్మ వలన బయలుపరిచినాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములు కూడా పరిశోధిస్తున్నాడు. మనకేం చేస్తూ వచ్చినాడు? దేవుని యొక్క ఆత్మను మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచున్నాడు. ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములు కూడా శోధించుచున్నాడు. ఆత్మ ద్వారా మనం ఏం చేస్తామంటే ఆత్మ ద్వారా శోధిస్తాం. దేవుని యొక్క వాక్యాన్ని చదివితే, శోధిస్తే దేవుడు అన్నీ బయలుపరచగలడు. దేవుని వాక్యం చదువుతున్నావా? దేవుని వాక్యాన్ని ఎంతకాలం చదువుతావు? ఎన్ని అధ్యాయాలు చదువుతావు? ఎంతో ప్రార్థన చేస్తావు? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకుండా నువ్వు ఏమి చేయలేవు. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయకుండా ఏమి పొందలేం. అయితే మన విశ్వాసమును దేవునికి అప్పగించుకొని దేవుని మీద ఆధారపడి మన జీవితంలో మనం దేవుడిచ్చేటువంటి సహాయం పొందటానికి మనం ఎదురు చూస్తూ వెళ్ళాలి. చివరి దినాల్లో ఉన్నాం, చివరి దశలో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం, భయంకరమైన దినాల్లో ఉన్నాం. మన విశ్వాసం చెడిపోయే దినాల్లో ఉన్నాం, మన విశ్వాసం తప్పిపోయే దినాల్లో ఉన్నాం. ఆదాము వలన దేవునితో సహవాసం చేస్తున్నటువంటి ప్రజలనే సాతానుడు తప్పించి వేస్తే మనము లోకములో ఉన్నాం, ఈ లోకములో ఉన్నాం, లోకమనే బురదగుంతలో ఉన్నాము. లోకమనే బురదగుంతలో బురదగుంతలో ఏముంటుందంటే తామర చెట్టు ఉంటుంది, తామర చెట్టు ఉంటుంది. తామర ఆకులు ఏం చేస్తామంటే ఎలాంటి బురద ఉన్నా, ఎలాంటి బురదలో ఉన్నా అవి ఎట్లుంటామంటే చాలా తెదేసుగా ఉంటాయి. నీవు విశ్వాసైన సహోదరుడు సహోదరి బలలో పాలు పొందుతున్నటువంటి మనం ఎలాగుండాలంటే తామర ఆకువలే ఉండాలి. ఇది లోకము బురదగుంత లాంటిది. బురదగుంట లాంటినటువంటి లోకములో మనం జీవిస్తున్నాం. ఈ లోకమైనటువంటి ప్రజల మధ్య మనం బ్రతుకుతున్నాం కనుక మనం ఎట్లుండాలంటే తామర యొక్క ఆకువలే ఉండాలి. అదే దేవుని యొక్క ప్రేమ, అదే దేవుడు ప్రేమిస్తున్నటువంటి విశ్వాస యొక్క ఆధారం. సహోదరుడు సహోదరి, మనము ఎవరి మీద ఆధారపడాలంటే దేవుని మీద మన విశ్వాసం ఆధారపడుతూ రావాలి. అప్పుడు దేవుని మీద ఆధారపడినప్పుడు ఏది అవసరమో, ఏది అక్కరనో, ఏది నీకు కావాలనో అవన్నీ ఇందును గూర్చి దేవుడు తాను ప్రేమించిన వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు అగోచరము కాలేదా? మనుషుల యొక్క హృదయాలు అగోచరం అవుతావట వారి యొక్క మనుషుకి. ఎట్లా జరిగేసి ఇన్ని కార్యాలు, ఎట్లా వచ్చేసి ఇన్ని కార్యాలు ఎట్లా చేయబడా అని అంటారట. తెలుసా సహోదరుడు, దేవుని యొక్క విశ్వాసం దేవుని మీద ఆధారపడేది. దేవుని మీద ఆధారపడితే దేవుడు నిన్ను ఎప్పుడుగా అనాథలుగా వదిలిపెట్టాడు. నిన్ను ఎడబాయక నిన్నెప్పుడు ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఆయన మన విశ్వాసాన్ని ఆయనకు అప్పగించుకుంటే మరి కీర్తన 55:22 నీ భారం యెహోవా మీద మోపు, ఆయనే నిన్ను ఆదుకును, ఆయనే నిన్ను ఆదుకును. మనుషులు ఎవరు ఆదుకుంటారు? మనుషులు ఎవరు మరి ఆదుకుంటారు? మనలను
దేవుడు ఆదరించేటువంటి వాడు, దేవుడు ఆదుకునేటువంటి వాడు. నీ నా జీవితాన్ని, నీ నా విశ్వాసాన్ని, మన యొక్క విశ్వాసం దేవుని మీద ఆధారపడితే దేవుడు నడిపిస్తున్నటువంటి వాడు. దేవుడు నిన్ను మనల్ని ఆదరించి బలపరిచి నడిపిస్తున్నటువంటి వాడు. మనుషులు ఎవరు ఆదరిస్తారు? మనుషులు ఎవరు? నాకు ఒక వాగ్దానం వచ్చింది ఈ సంవత్సరం, ఒక నెల ఉంటే అయిపోతుంది. అది ఏమని వచ్చిందంటే యెషయా గ్రంథం 45వ అధ్యాయము 11వ వచనం, 54వ అధ్యాయం 11వ వచనం ఏమని వచ్చిందంటే, మరి ఈ గాలివాన చేత ప్రయాసపడి కొట్టబడిన దానా, ఆదరణ లేదానా, నీలంజనములతో నీ పునాదులు వేచుదును, నీలములతో నీ కట్టడములు కట్టుదును. ఇలాంటి నీలములతో నాకు పునాదులు వేసి కడతాడంట దేవుడు. కట్టబడే వారముగా ఉండాలి మన యొక్క జీవితంలో. సాతానుడు ఇచ్చేటువంటి శోధనకు, సాతానుడు ఇచ్చేటువంటి భయంకరమైన పరిస్థితులకు బెదిరిపోయి కట్టబడకుండా పడిపోతే నీ జీవితంలో మనము ఏమైపోతాం? పతనమై పాడైపోతే నిత్యము నరకము, అగ్ని. ఎవడు చూసి వచ్చినాడు పరలోకం? ఎవడు చూసినాడు దాన్ని? అయిపోయాక భక్సింగ్ గారికి, యాసన గారికి అయిపోయాయి. మనం అట్లా వారి బలి ప్రభుని మీద ఆధారపడి జీవిస్తే మనం పరలోకాన్ని పోతాం. మనకి మనుషుల మీద ఆధారపడితే మనకు పరలోకం లేదు. మనుషులను చూస్తే పరలోకం లేదు. మనుషుల మీద ఆధారపడితే పరలోకం లేదు. దేవుని చూస్తే దేవుని అందు విశ్వాసం. అందుకే పౌలు ఏమంటూ వచ్చినాడంటే, మరి ఆయన పౌలు ఏమంటూ వచ్చినాడంటే, 1 కొరింథీ 11వ అధ్యాయంలో, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి క్రీస్తుని పోలి నడుచుకుంటూ వచ్చినాడు. దైవజనుడు భక్సింగ్ గారు క్రీస్తుని పోలి నడుచుకొని పౌలుని పోలి నడుచుకుంటూ వచ్చినాడు. మరి దైవజనులందరూ వారు ఏం చేస్తూ వచ్చినారంటే దేవుని పోలి నడుచుకుంటూ వచ్చారు. నా జీవితంలో మనం మనుషులను చూసి చెడిపోతే, పడిపోతే, అందుకే పౌలు అంటున్నాడు, కావున మేము అధైర్యపడం, మా బాహ్య పురుషుడు కృషించినడు, అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడాలని. అంతరంగ పురుషుడు, నీ అంతరంగ పురుషుడు ఏమైనాడో నువ్వు ఎరిగి తోచినావా? నువ్వు చూస్తున్నావా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో, ఎలాంటి భయంకరమైన జీవితంలో ఉన్నాడో? నీ ఒక్కసారి ఆలోచించు. నీ అంతరంగ పురుషుడు నూతన పరచబడుతూ వచ్చినాడా? సహోదరి సహోదరుడా, అందుకే ఇందును గూర్చి దేవుడు తాను ప్రేమించిన వారి కొరకు ఏవి సిద్ధపరచను అవి కంటికి కనబడలేదు, చెవికి కనబడలేదు, మనిషి హృదయమునకు ఆ గోచరం కాలేదని రాయబడింది. దేవుడు ఆయన సెలవిస్తూ వచ్చినాడు. మరి ఆయన ఏమంటున్నాడంటే, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్న వాళ్ళని ఎలాగ చేశారు రొట్టెని నా పాత్రలోనిది త్రాగవలెను. ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునాలి. పౌలు ఏమంటూ వచ్చినాడంటే, నేను శిలువ వేసిన యేసుక్రీస్తుని తప్ప మీ యొద్ద దేనిని ఎరక్కుందనని నిశ్చయించుకున్నానని సెలవిస్తూ వచ్చినాడు పౌలు. మనము దేనిని నిశ్చయించుకున్నానంటే శిలువ వేయబడిన యేసుక్రీస్తును నిశ్చయించుకొని జీవిస్తూ వెళ్ళాల జీవితం. సహోదరుడా, అద్వితీయుడగు సత్యదేవుడును నిన్ను పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎరిగితే నీకు నిత్యము జీవం ఉంటుంది, లేకపోతే మృతులే, చచ్చిన వారే. సహోదరుడు సహోదరి, దేవుడు వాక్యం దీవించి ఆశీర్వదించి మనల్ని బలపరచుగాక. మోకరిస్తే మన బలలో పాలు పొందక మునుపు నన్ను నేను, మిమ్మల్ని మీరు వారే పరీక్షించుకునాలి. వారిని వీరిని పరీక్షించవద్దు. ఆయన ఇట్లా ఉంది, ఈయన ఇట్లా ఉంది, ఆయన ఇట్లా ఉన్నాడు, ఈయన ఇట్లా ఉన్నాడని పరీక్షించవద్దు. నిన్ను నీవు పరీక్షించుకో, నన్ను నేను పరీక్షించుకుంటాం. మనల్ని మనం పరీక్షించుకుందాం. కొద్ది కాలంలో ఉన్నాం, కొద్ది దినాల్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం. ఆయుస్సు పెరుగుతుంది, అంతం పిలుస్తుంది, మరణము సమీపంలో ఉంది. నిన్న కురువల్ల బీపీ డౌన్ అయ్యి వెళ్ళిపోయిందట. ఎప్పుడో మన మరణం సమీపంలో ఉంది. మరణము సమీపించకొనిపే మనం ఏం సిద్ధపడాలంటే పరలోకం కొరకే సిద్ధపడాల. పరలోకం ఎక్కడుంది అని మన విశ్వాసం కోల్పోతే, మన విశ్వాసం పతనమైతే మనం ఎప్పుడు వెళ్ళేది పరలోకానికి? కొద్ది కాలంలో ఉన్నాం, కొద్ది దినాల్లో ఉన్నాం. సహోదరుడు సహోదరి, మనం పరీక్షించుకునాలి.
ఆ శిలువ వేయబడిన యేసు ప్రభుతోనే పరలోకం, ఎవరితో లేదు లోకంలో, మనుషులతో, మానవంతో. కనుక నీవు మనం మోకాళ్ళ మీద ఉండి పరీక్షలో ఉంటే ప్రభు బలలో పాలు పొందాం. మోకాళ్ళ మీదకి రండి, మనం పరీక్షలో ఉండండి, ఎవరిని చూడవద్దు అటు ఇటు. బలలో పాలు పొందాం. బలలో పాలు పొందటానికి దేవుడు సిద్ధపరచును గాక. పన్నును మరియమ్మక్కను జ్ఞాపకం చేసుకొని ప్రభు వారి కుటుంబాన్ని దేవుని ఆశీర్వదించండి. నేను రూతం విషయంలో సాయం చేస్తున్నాడు. లాజర్ను కనికరించండి, చదువుల్లో సాయపడుతున్నాడు. రక్షణ కొరకై ప్రార్థిస్తున్నాం. దయగల మా పరలోకపు తండ్రి, నన్ను నా కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి. స్టీఫెన్ రక్షించండి, క్షమాపణ దయచేయండి. నేను స్థిరం రక్షించినారు ప్రభా, మీరు కాపాడండి ప్రభా. రేపు 25 తారీఖు నుంచి పబ్లిక్ పరీక్షల్లో సాయం చేస్తున్నాడు. కృప చూపించండి, దయ చూపించండి ప్రభా. మీరు పెనుగా కలముగా ఉండి ప్రభా, మీ హస్తము వారి హస్తములతో ఉండండి. వారి చదివినటువంటి సబ్జెక్టులన్నీ ప్రభా మీ వారి ముందుకు తీసుకురండి, సహాయపడుతురామని ప్రార్థిస్తున్నాం ప్రభా. దయగలిగిన తండ్రి, స్టీఫెన్ని రక్షించండి, క్షమాపణ దయచేయండి ప్రభా. డెంగ్యూ జ్వరం నుంచి కాపాడుతొచ్చినందుకై వందనములు చెల్లిస్తున్నాం. అందును బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభా. బల దగ్గర ప్రార్థిస్తున్నాం, సహాయం చేస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మా గ్రామ ప్రజలను, గ్రామస్తులందరినీ రక్షించండి, క్షమాపణ దయచేయండి. మా గ్రామంలో ఎవరు కూడా నశించి నరకానికి వెళ్తా నీకు ఇష్టం లేదు కనుక వారిని క్షమించి రక్షించమని ప్రార్థన చేస్తున్నాం. దయగల మా పరలోకపు తండ్రి, నేను జులకలు వేసుకొని ప్రార్థన మందిరమును, నాయన కర్నూలు, యెరూషలేమును ప్రభా, కర్నూలు, హైదరాబాద్, హెబ్రోన్ జ్ఞాపకం చేసుకుని ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి స్థానిక సంఘాలను కనికరించండి, కృప చూపించండి, దయ చూపిస్తున్నామని ప్రార్థిస్తున్నాం ప్రభా. హాస్పిటల్లో ఉన్నటువంటి వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. క్షణమని జ్ఞాపకం చేసుకోండి. కాన్పులో ప్రభా నేను కనికరించండి, స్వస్థతపరచండి, ఆరోగ్యం దయచేయండి. నేను హాస్పిటల్లో చెప్పలేనటువంటి బాధలలో, దుఃఖంలో, వేదనలో ఉన్నటువంటి ప్రజలను మీరు దర్శించి కనికరించమని, కృప చూపించమని, దయ చూపించమని ప్రార్థిస్తున్నాం. దయగల మా పరలోకపు తండ్రి, నేనట్లు స్థానిక సంఘాలను, ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇజ్రాయెల్ని కాపాడు దేవుడు, కునుకని నిద్రపోని దేవా మీకు స్తోత్రాలు. నేను వారిని కాపాడండి, కనికరించండి. మీరు అక్కడ వరకు వారి యుద్ధంలో ప్రవీణత కలిగి, బలము కలిగి, శక్తి కలిగి తండ్రి వారు పోరాడే ఈ శ్వాసాన్ని వారికి సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. దయగలిగిన తండ్రి, యెహోవా సంఘాన్ని, ప్రజలని, విశ్వాసులను ప్రభా, మేమునైనా మా ఈ శ్వాసాన్ని మనసులకు ఆధారం చేసుకున్నాక ప్రభా, నీ మీద ఆధారపడే ఈ శ్వాసాన్ని మాకు సిద్ధపరచమని, ఈ శ్వాసలందరూ బలపరచండి, వచ్చిన వారందరినీ బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఇటు సహాయం చేస్తున్నామని నేను ప్రపంచ దేశాలను కాపాడి కనికరించండి. దయగలిగిన మా పరలోకపు తండ్రి, అట్లు మీ సన్నిధి నేను ఇజ్రాయెల్తో ఉండి నడిపించండి, మాతో ఉండి నడిపించండి. మీరు మమ్మల్ని బలపరిచి మీరు మహిమ పొందమని మా రక్షకుడైన యేసు ప్రభు శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకునిచున్నాము తండ్రి, ఆమేన్. వార కార్యక్రమాలు గమనించండి. సాయంకాలం 6:30 గంటలకి సువార్త కూడిక కలిగి ఉంటాం. రేపు సోమవారం సిస్టర్స్ కలిగి ప్రార్థన చేస్తారు. మరి మంగళవారం సంఘముగా సహోదరులు సంఘం కలిసి ప్రార్థన చేస్తాం. బుధవారం ఉదయం 4:30 గంటలకి మైక్ స్వార్త, సోదరుడు సిమోన్ మైక్ స్వార్త చెప్తాడు. మరి బేస్తవారం బైబిల్ పట్టణం అందరు తిరిగి సమకూర్చబడటానికి సిద్ధపడండి. మరి శనివారం 7 నుంచి ఉపవాస ప్రార్థన, తిరిగి మరలా ప్రభు దినం కొరకై కూడి వస్తాం.
తిరిగి ప్రభుదినం కొరకై కూడి వస్తాం. మందిరంలో డ్యూటీలు చేసేవారు సోదరి సీమోను, సోదరి మేరమ్మ. మనం ప్రభుకి హృదయాలు సమర్పించిన వారమై లేచి నిల్చుండి మరి ప్రభుకి మనం హృదయాలు అర్పించిన వారమై మొదట సిస్టర్స్ వస్తారు, తర్వాత బ్రదర్స్ వస్తారు. పాట సంఖ్య 630 కొత్త పుస్తకంలో, పాత పుస్తకంలో 599, ఇంకా పాత పుస్తకంలో 504. విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని, విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని, నిత్య జీవము చేపాటి సత్యవేదము చెబుని, నిత్య జీవం చేపాటి సత్యవేదము చెబుని, పవిత్ర హృదయములతో పోరాడుడి విజయముతో, పవిత్ర హృదయములతో పోరాడుడి విజయముతో, విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని, విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని, నీతిని భక్తిని గోరి నిజమైన విశ్వాసులుగా, నీతిని భక్తిని గోరి నిజమైన విశ్వాసులుగా, ఓర్పును ప్రేమను కలిగి పోరాడుడి విజయముతో, ఓర్పును ప్రేమను కలిగి పోరాడుడి విజయముతో, విశ్వాస సహిత ప్రకటించుడి యేసుని, విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని, క్రీస్తుని మనసు కలిగి సత్క్రియలను జరిగించి, క్రీస్తుని మనసు కలిగి సత్క్రియలను జరిగించి, యోధులుగా నిలుచుండి పోరాడుడి విజయముతో, యోధులుగా నిలుచుండి పోరాడుడి విజయముతో, విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని, విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని, దీన మనసు కలిగి ప్రియులారాలో బడియో, దీన మనసు కలిగి ప్రియులారాలో బడియో, మహిమా కిరీటముకై పోరాడుడి విజయముతో, మహిమా కిరీటముకై
పరలోకపు తండ్రి, యేసు ప్రభు శ్రేష్టమైన ఘనమైన నామమున మీకు వందనములు. ప్రభా, ఉదయకాల సమయం నుండి పరిశుద్ధ దినములో, ప్రభు దినములో కీర్తన 24 అధ్యాయం 7వ వచనం నుండి 10వ వచనం వరకు మీరు తీసుకొచ్చిన మీ భాగముల కొరకై స్తోత్రాలు. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునడి, పురాతనమైన తలుపులారా మిమ్మల్ని మీరు లేవనెత్తుకున్నది, మహిమగల ఈ రాజు మీలో ప్రవేశించునని సెలవిస్తొచ్చినటువంటి దేవుడు, దయగల తండ్రి, మీ రాజు నీతి గలవాడు, రక్షణ కలిగిన వాడు. సియోను నివాసులారా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా బహుగా ఉత్సాహించుడి అని సెలవిచ్చినటువంటి దేవుడు. ప్రభా, మాకు సంతోషమును ఉత్సాహమును మీరు సిద్ధపరిచిన దేవుడు అయినందుకై స్తుతిస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి రక్షణను బట్టి ప్రభా, నిన్ను మేము ఆరాధించడానికై సిద్ధపరిచిన దేవుడు అయినందుకై స్తుతిస్తున్నాం. దయగలిగిన మా పరలోకపు తండ్రి, నైనా బల్ల కొరకై మీరు తీసుకొచ్చిన మీ భాగములను బట్టి మీకు వందనాలు. అపోస్తలుడైనటువంటి పౌలు, నేను యేసు క్రీస్తును తప్ప మీ మధ్యని దేనిని ఎరక్కుందని నిశ్చయించుకుంటున్నానని సెలవిస్తూ వచ్చినాడు. మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకున్నాక దేవుని యొక్క శక్తిని, దేవుడు అనుగ్రహించే దృష్టాంతములనే నేను నియోగించుతునని పౌలు సెలవిస్తూ వచ్చినాడు. ప్రభా, నేను అద్వితీయ సత్యదేవుడును నువ్వు పంపిన యేసు క్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. ప్రభా, నీ మీద మేము ఆధారపడటానికి మమ్మల్ని సిద్ధపరచండి, మీ సహాయం దయచేయండి. మీ బిడ్డలు తమ హృదయాలు సమర్పించినటువంటి కానుకలను, వారి కష్టాజీతములో తీసుకొచ్చినటువంటి కానుకలను మీరు ఆశీర్వదించండి, దీవించండి. మీ మహిమ కొరకై సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాలని సమృద్ధితో, మేలుతో మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. దయగలిగిన తండ్రి, వారి పిల్లలను, వారి కష్టాజీతాన్ని దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాలను, వారి పంట పొలాలను మీరు ఆశీర్వదించి దీవించమని మీకు వందనములు చెల్లిస్తున్నాం. వారి కుటుంబాలు సమృద్ధితో, మేలుతో నింపండి. మీ సహాయం, మీ కనికరం కోరుకుంటూ ప్రభా, మీ దయగల స్థలకు అప్పగించుకుంటూ మా రక్షకుడైన యేసు ప్రభు శ్రేష్టమైన ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసము కూడి వచ్చిన ప్రతి ఒక్కొక్కరి మీదను, ఈరే సంఘం మీదను, కుటుంబాల మీదను, సార్వత్రిక సంఘముల మీదను ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైనగాక, ఆమేన్. యాకోబు వలె నుంటిమి, ఇశ్రాయేలుగా మార్చెను. యాకోబు వలె నుంటిమి, ఇశ్రాయేలుగా మార్చెను. తన స్వాస్యమున, తన భాగమున, తన జనముగనై ఎత్తిమి. తన స్వాస్థ్యమున, తన భాగమున, తన జనముగనై ఎత్తిమి. రక్షణ ఔన్నత్యము రాక్షకుడే తెలుపును. శిఖర శ్రేణుల వలనే నిశ్చలమైనది. పర్వత శిఖర శ్రేణుల వలనే నిశ్చలమైనది. ప్రైజ్ ది లార్డ్.